ఈరోజు గుంటూరు పట్టణానికి కూటమి అభ్యర్థిగా గౌరవనీయులు నారా లోకేష్ గారు, చంద్రబాబు నాయుడు గారు నా మీద ఎంతో నమ్మకంతో నన్ను ఈ అభ్యర్థిగా ప్రకటించినందుకు వాళ్ళకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అట్లాగే మరీ ముఖ్యంగా కూటమిలో భాగస్వాములైన పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వర్ గారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నాపై నారా చంద్రబాబు నాయుడు గారు ఉంచిన నమ్మకాన్ని నిలబెడతానని చెప్పి మీ మీడియా సోదరుల ద్వారా తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ గుంటూరు నగరం అన్ని రకాలుగా సమగ్ర అభివృద్ధితో ముందుకు తీసుకెళ్తానని చెప్పి కూడా చెప్తున్నాను. ఇక్కడికి నా నామినేషన్ కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులకి, కార్యకర్తలకు అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మనం 4 సంవత్సరాలుగా చూసాం ఏ విధంగా గుంటూరు ప్రజలు ఇబ్బంది పడ్డారు. కూటమి ప్రభుత్వం వచ్చినాక ఆ గుంటలన్నింటినీ కూడా పూడ్చి ఏ విధంగా అభివృద్ధి జరుగుతుందో మనందరం చూస్తున్నాం. అట్లాగే ప్రజలందరూ కూడా విసిగిపోయారు. గుంటూరు నగర ప్రజలందరూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో జీవన విధానం సాగించేలాగా ఈ కూటమి ప్రభుత్వం రానులో కల్పిస్తుందని చెప్పి మీడియా ద్వారా వాగ్దానం చేస్తున్నాం. రేపు జరగబోయే మేయర్ ఎన్నికకు ఇచ్చేసే కార్పొరేట్లు అందరికి కూడా ఈ మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను. దయచేసి సహకరించండి, నా యొక్క విజయానికి తోడ్పడండి. మనందరం కలిసి ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారు ఏదైతే విజన్తో 2047 విజన్లో భాగస్వాములై అట్లాగే గుంటూరుని రాజధానిని అభివృద్ధి చేసే కార్యక్రమంలో మనందరం కూడా పాటుపడి మనందరం కూడా చిరు సహాయం ఆయనకి అందించాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. ముఖ్యంగా ప్రతి నాయకులు కూడా, ప్రతి కార్యకర్తలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఆ ఇబ్బందుల నుంచి ఇప్పుడే బయటకు వచ్చారు. ఈ 4 ఏళ్ళు చాలామంది ఇక్కడ శ్రమ చూచి నాతో పాటు ప్రయాణం చేశారు యుద్ధంలో భాగంగా. వాళ్ళందరూ కూడా ఈ 4 సంవత్సరాలు నాకు సహకరించిన ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే ఆ రోజు అసలు వాళ్ళకి ఏం గమ్యం కూడా తెలియదు. ఆ సమయంలో నా ఎమ్మట ఉన్నందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.